హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మనకు నచ్చిన టెక్స్ట్ని ఒక మనిషి చేయి రాస్తున్నట్టుగా యానిమేషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మనకు నచ్చిన టెక్స్ట్ని ఒక మనిషి చేయి రాస్తున్నట్టుగా యానిమేషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఇది మన మొబైల్లో క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఇది మన పీసీలో అయితే చేయాలి. దానికి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ విండోస్లో సపోర్ట్ చేసే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏ బ్రౌజర్ అయినా సరే, క్రోమ్ అయినా సరే, ఎడ్జ్ అయినా సరే, మైక్రోసాఫ్ట్ విండోస్ అయినా సరే, ఏదైనా ఓపెన్ చేసుకోండి. సో నేను ఎడ్జ్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినాక సర్చ్లో ఏం టైప్ చేయాలంటే వీడియో స్క్రైబ్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ నేను కొడుతున్నాను చూడండి, వీడియో స్క్రైబ్ అని. వీడియో స్క్రైబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ https videoscribe.co అని వచ్చింది కదా, ఈ లింక్ మీరు ఓపెన్ చేయాలి. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లింక్. మీరు అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో ఈ లింక్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయాలి. ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 7 days ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వీడియో స్క్రైబ్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో మీ నేమ్ 2 partsగా డివైడ్ చేసి ఒక పార్ట్ ఫస్ట్ నేమ్లో, ఇంకో పార్ట్ లాస్ట్ నేమ్లో రాసి, మీ ఈమెయిల్ అడ్రస్ కొత్తదైనా సరే పాతదైనా సరే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే అది ఓన్లీ ఈ యాప్ వరకే వస్తుంది. మీరు కొత్త ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకొని 2 times ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర 2 times ఎంటర్ చేసినాక మీరు దానికి 10 characters కూడిన ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్స్ ఉండాలి. 2 ఇంక్లూడెడ్ అయ్యి 10 characters వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, కానీ 10 characters కంటే తక్కువ ఉంటే అది ఎలో చేయదు. అన్నీ మీకు ఇక్కడ ఫిల్ చేసినాక ఇక్కడ ఐ అగ్రీ టు స్పార్కోల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీన్ని ఇట్లా ఎనేబుల్ చేసి క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఒక నేమ్ అయితే ఇస్తున్నాను నేను. నేమ్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. టెక్ న్యూస్ బై అన్నీ ఇచ్చాను. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఈ నేమ్ తోటి నేను లాగిన్ అయిపోయాను అనమాట. సో దట్స్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. వేరే రీజన్ అయితే ఏం లేదనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ అవ్వట్లేదు ఇది. మీరు ఇక్కడ క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ అని కొట్టంగానే డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కింద వస్తుంది అనమాట. ఇక్కడ కింద డౌన్లోడ్ స్టార్ట్ అని డౌన్లోడింగ్ అవుతుంది. అండ్ మీరు అక్కడ కాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసేది కూడా ఇక్కడ వస్తుంది. సో ఆ డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయిపోయాక షో ఇన్ ఫోల్డర్ అని వస్తుంది. షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు అక్కడికి వెళ్ళి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్టాలింగ్ అండ్ డౌన్లోడ్ చూసారు కదా. అండ్ ఇప్పుడు మనం ఎలా యానిమేషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియో స్క్రైబ్ అని ఇక్కడ ఉంది చూడండి. సో దీని ఐకాన్ అనేది ఇలా వస్తుంది ఇన్స్టాల్ అయ్యాక. దీన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది వీడియో స్క్రైబ్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఇందాక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను కదా, అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొంచెం కూడా మిస్టేక్ కాకుండా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఆటోమేటిక్గా వచ్చినట్లయితే డైరెక్ట్ లాగిన్ కొట్టేసేయచ్చు. ఒకవేళ మీరు కొట్టకపోతే ఇలా వస్తుంది.
మీకు ఇలా వస్తే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు ఆటోమేటిక్గా నేమ్ రాలేదనుకోండి, సో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కూడా మిస్టేక్ ఉండకూడదు. మిస్టేక్ ఉంటే లాగిన్ చేసుకోదు. సో నాకు డైరెక్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ స్క్రైబు అంటే మనం ఏదైనా తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా సేవ్ చేసుకునేవి, అవన్నీ ఇక్కడికి వస్తాయి. లోకల్ స్క్రైబ్స్ దగ్గర రీసెంట్ స్క్రైబ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు కొత్తగా ఒక వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ స్క్రైబ్ అని వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రియేట్ ఏ న్యూ స్క్రైబ్ అని. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో దీన్నే వీడియో స్క్రైబ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. సో టెక్ న్యూస్ బై బన్నీ ఇద్దాము. సో మన ఛానల్ నేమ్ టెక్ న్యూస్ బై బన్నీ, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని పెడదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టెక్స్ట్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే లిండోరినా సాలిడ్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి చాలా రైటింగ్ టెక్స్ట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను లండోరినా సాలిడ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ ఫాంట్స్ అంటే మరియు అది ఆన్లైన్ అనమాట, నెట్ తోటి ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు కొత్త కొత్త ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టెక్స్ట్ ఇచ్చారు కదా, టెక్స్ట్ ఇచ్చాక ఇక్కడ కింద రైట్ సింబల్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మన వైట్ బోర్డ్ మీదకి అయితే వస్తుంది. ఈ వైట్ బోర్డ్ యానిమేషన్ అంటారు అసలు కంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ప్లే కూడా చేయవచ్చు. మనం ఇప్పుడు టెక్స్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ పైన ప్లే బటన్ కనిపిస్తుంది. సో ఇది కాకుండా దీని పక్కదనమాట. సో ఇది సేమ్ అవుతుందంటే ఫస్ట్ నుంచి అవుతుంది. లేదు నేను మధ్యలో నుంచే చేసుకుంటానే అంటే మీరు ఇది కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం ఇదే యూజ్ చేయాలి, ఇది అవసరం లేదు మనకి. సో ఇప్పుడు దీన్ని ప్లే ఇట్లా కొట్టినట్లయితే ప్లే అవుతుంది చూడండి. సో చూస్తున్నారు కదా అనిమేషన్ వీడియో ఎలా వచ్చిందో. అండ్ మనకు అక్కడ లాస్ట్లో జూమ్ అవ్వింది కదా, సో ఆ జూమ్ ఎలా తీసేయాలో కూడా చెప్తాను నేను మీకు. సో ఇక్కడ మీరు టెక్స్ట్ చేయగానే మీకు ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా ఒకటి వీడియో సింబల్ మీద, దీన్ని క్లిక్ చేసి పెట్టుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఒక్కొక్కసారి టెక్స్ట్ ప్లే చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంది. సో మనం వీడియో డౌన్లోడ్ చేసినాక కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు. సో అలా ఫేస్ చేయడం కాకుండా ఇలా పెట్టుకున్నట్లయితే అది ఎటు మూవ్ కాదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ప్లే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి జూమ్ టు ఎండ్ అని కింద ఉంది, దీన్ని ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసినట్లయితే ఇది మనం లాస్ట్లో జూమ్ కాదు, చూసారా జూమ్ కాలేదు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ న్యూ ఇమేజ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ మనకి ఇలానే కాకుండా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఎలా చేయాలో చెప్తాను నేను మీకు. ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇమోజీస్, మనీ, పీపుల్ అన్నీ ఉంటాయి. సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెట్టు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉంది కదా పైన ఈ పెయింట్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీద వెళ్ళండి. సో ఓపెన్ చేసినట్టయితే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది ప్లెయిన్గా, గరుకుగా, డిజైన్స్గా అయితే ఉంటాయి. ఒకవేళ మాకు వైట్ కాకుండా వేరే కలర్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ నేను బ్లాక్ పెట్టుకుంటున్నాను, మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో పింక్ పెడదాం, బ్లాక్ పెడితే టెక్స్ట్లో కలిసిపోతుంది కాబట్టి. సో పింక్ పెట్టాను. అండ్ దాని స్టైల్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఇలా పెడదాము. ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అలా చేంజ్ అయిపోతుంది. చూసారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లే చేయాలి. ఇక్కడ ప్లే చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో మీరు ఇక్కడ వెనకాల చూసుకున్నట్లయితే వీడియో స్క్రైప్ ట్రయల్ వర్షన్ అని వాటర్ మార్క్స్ కనిపిస్తాయి. సో ఇది మనకు ట్రయల్ వర్షన్ కాబట్టి ఇట్లా వాటర్ మార్క్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు అట్లా కనపడకుండా కవర్ చేసుకోవచ్చు. కవర్ కాకుండా నాకు పర్మనెంట్గా నాకు అది రాకూడదంటే మీరు ఈ వీడియో స్క్రైప్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ అప్పుడు చెప్పాను కదా, సో అలా పర్చేస్ చేయాలి. సో నేను ఎలా చేయాలి, కవర్ ఎలా చేయాలో చెప్తాను. సో అదే పెయింట్ సింబల్లోకి వెళ్ళండి. అండ్ మనకి ఇది కాకుండా ఇది పెట్టుకోండి. సో ఇదైనా సరే ఇది పెడదాం. సో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ప్లే చేయండి. ఇప్పుడు చూసుకున్నట్టు ఎంత లైట్గా కనిపిస్తుందో. సో ఇంకా థిక్గా పెట్టుకుంటే మీకు కలర్స్ నీట్గా పెట్టుకుంటే ఇంకా మంచిగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ బ్లాక్ ఉన్నాయి కదా, దీనికి అసలు కలర్ పెడితే దీంట్లో మ్యాచ్ అయిపోవాలి. సో అలాంటి కలర్ అయితే చూస్ చేసుకోండి మీరు బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు. సో మనం ఒక మంచి కలర్ పెడదాం ఇందులో మిక్స్ అయిపోయేటట్టు. సో మెరూన్ షేడ్ అయితే పెడుతున్నాను నేను. మెరూన్ షేడ్ పెడదామా, యాష్ కలర్ పెట్టానా. సో చూద్దాం ఎలా వస్తుందో. సో యాష్లో కొంచెం కవర్ అయిపోతుంది. సో మనకి వాటర్ మార్క్ లైట్ కనపడినా అవసరం లేదంటే మీరు డైరెక్ట్ నార్మల్గా పెట్టుకోవచ్చు. యాష్ కలర్ పెడితే అంత మంచిగా అయితే లేదు ఇది. సో ఆరెంజ్ పెట్టాను, ఇది చూద్దాం ఒకసారి. ఓకే, కొంతలో కొంత కవర్ అయిపోయింది ఇందులో వీడియో స్క్రైబ్ అని. సో ఇలా చాలు మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇమోజీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫొటోస్ ఇమోజీస్ ఉంటాయి కదా, బొమ్మలు లాంటివి, అవి కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇమోజీస్ అని, ఇమోజీస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా అయితే ఉంటాయి ఇలా స్క్రోల్ చేసినట్లయితే. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇవి. సో ఇట్లా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం షార్ట్ చేసుకొని కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని ప్లే చేసినట్లయితే వస్తుంది. సో ఇమోజీని కూడా డ్రా చేస్తుంది అనమాట. అది నార్మల్గా రాదు, ఇమోజీని కూడా డ్రా చేస్తున్నట్టు వస్తుంది చూడండి. ఇది వచ్చేసారా. సో ఇలా మనకు జూమ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. సో ఇమోజీస్ మనకు అంత సెట్ అవ్వట్లేదు, ఇమోజీస్ తీసేద్దాం. ఇట్లా డ్రాగ్ చేసుకొని మనం స్మాల్ అయితే వేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్నాను నేను. సో దీన్ని ప్లే చేద్దాం. మరీ చిన్నగా వచ్చింది. ఇది ఒక్కొక్కసారి ఇట్లా అవుతూ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట. ఇది ఎప్పుడేమైతే అర్థం కాదు. ఎందుకంటే ట్రయల్ వర్షన్ ఒకవేళ మనం పర్చేస్ చేసి ఉంటే ఇంకా సూపర్గా వస్తుంది దీనికంటే. సో ఆ ఊరికి అలా అయిపోదు అది. సో మంచిగా అయితే వస్తుంది. సో మీరు ఈ వీడియో స్క్రైప్ యూజ్ చేయాలనుకుంటే మెయిన్గా పర్చేస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. ఇక్కడ మనకు పర్చేస్ చేస్తే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది అవుట్పుట్. బాగా వచ్చింది.
వచ్చింది. సో ఇక్కడ మీరు నార్మల్గా డ్రాఫ్ట్ లెక్క సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్గా ఇక్కడ సేవ్ బటన్ వచ్చి సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మన సిస్టంలోకి అంటే దిస్పీసీ ఇమేజెస్లోకి పంపించుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ కింద ఉంది కదా ఈ అన్టిల్టెడ్ ఏంటిదంటే మన ఈ వీడియోకి పెట్టాల్సిన టైటిల్ అనమాట. సో ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వీడియో స్క్రైబ్ ఫస్ట్ అటెంప్ట్ అని పెడుతున్నాను. అటెంప్ట్ అని పెట్టాను. సో స్పెల్లింగ్ మిస్టేక్. సో ఏం కాదు, వదిలేసింది. అండ్ నేను కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఆల్బమ్ అనమాట, ఏ ఆల్బమ్లోకి సేవ్ చేసుకోవాలని. సో మీరు ఇట్లా క్లిక్ చేసినట్లయితే ఆల్బమ్స్లోకి తీసుకెళ్తుంది. సో మీరు ఏ ఆల్బమ్స్లోకైనా పంపించుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో స్క్రైబ్ ఆల్బమ్ అని నేను అప్పుడే ఒక క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డర్ మీద క్లిక్ చేసి సో దీనికి ఏదైనా టైటిల్ ఇచ్చుకోవచ్చు. వీడియో స్క్రైబ్ వీడియోస్ ఆల్బమ్ అని పెడతాం. నేను వీడియో స్క్రైబ్ ఆల్బమ్ అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇలా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ ఫోల్డర్కి ఇది సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ రైట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో రైట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇది వీడియో, అందులోకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ డౌన్లోడింగ్ అనేది అవుతుంది, రెండరింగ్ ఎవర్ స్క్రైబ్ అని. ఇక్కడ డౌన్లోడ్ అయినాక మనకి మొబైల్లో కావాలంటే దేంట్లోకైనా మీరు కాపీ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా, మన పీసీ నుండి మొబైల్కి ఎలా కాపీ చేసుకోవాలి వీడియోస్ అని. నేను ఆల్రెడీ చేశాను అనుకుంటుంది. ఒకవేళ చేసి ఉంటే నేను ఐకార్డ్లో వస్తుంది చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఇన్స్టాల్ అయ్యేంతసేపు అయితే వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయింది ఇది. సో ఫ్రెండ్స్ మనము డౌన్లోడ్ చేసుకున్నాం కదా, డౌన్లోడ్ చేసినాక ఇప్పుడు మనము మన దిస్పీసీలోకి ఎంటర్ అయిందో లేదో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దిస్పీసీ ఓపెన్ చేస్తున్నాను, నేను వీడియోలకి ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వీడియో స్క్రైబ్ ఆల్బమ్ అని ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, సో ఆ ఫోల్డర్ ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో 1 అటెంప్ట్ అని మనం ఒక వీడియో టైటిల్ అయితే ఇచ్చాం కదా వీడియోకి, సో అది ఇక్కడికి అయితే వచ్చేసింది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వస్తుందా రావట్లేదో. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చింది. సో దీన్ని మీరు మన మొబైల్కి అంటే దేనికైనా కాపీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో ఇంతే. వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.